ఇందిరమ్మ ఇండ్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు పిట్టకు పెట్టుకుని ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు షై సర్కార్ నోట్ల చక్కెర వేయకుండానే తీపి ముచ్చట చెప్పింది కదా. అగో ఇట్లా చెప్పుడే ఉన్నది తప్పితే ఇప్పటి వరకు పథకం పురాగా కొలాయించింది లేదు, లబ్ధిదారులకు పైకం వేసింది లేదు. ఇప్పుడు మళ్ళేం ముచ్చట చెప్పిందే అంటారా? మీరే చూడుర్రి. జనవరి 6 తారీఖు నాడు కొలాయించిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ఇప్పటికి 2 నెలలు దాటిపోయినా ఇప్పటి వరకు ఏడేసిన గొంగడ ఆడనే ఉన్నదన్నట్టు కొలాయించింది లేదు, అర్హులైన లబ్ధిదారులకు పైకం వేసింది లేదు. మలి సర్కార్ మొదటి విడత కింద 71,000 ఇండ్లకు మంజూరు చేసింది. ఇక అందులో 12,000 మంది లబ్ధిదారులు భూమి పూజ చేసి ఇందిరమ్మ ఇండ్లు సురువు చేసి బీస్మెంట్ కూడా కట్టిర్రట. ఇట్లా బరంతి పోసి బీస్మెంట్ కట్టిన పబ్లిక్ కు షై సర్కార్ మొదటి విడత కింద అచ్చరాల ₹1,00,000 ఈ వారం లోపు జమ చేస్తామని అనుకొచ్చిందట. అయ్యా ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు పేరుకు టీవీలా పేపర్ల ప్రచారం చేసుకునేందుకు ఇట్లా ఇందిరమ్మ ఇండ్లను కొలాయిస్తిరి. ఇప్పటి వరకు వాళ్లకు పైకం కూడా ఏకపోతిరి. ఇట్లా వచ్చే వారం వేస్తున్నాం, మళ్ళొచ్చే వారం పడతాయి, ఈ నెలలో పడతాయి, వచ్చే నెలలో పడతాయి, ఈ పండుగకు పడతాయి, ఆ పండుగకు పడతాయి అని ఇన్ని దినాలు చేతుల్లా బట్టి పొద్దు గడపబడతారు. ఇప్పుడన్నా అన్న మాట మీద ఉండి ఈ వారంలో అర్హులైన వాళ్లకు ₹1,00,000 వేస్తారా అంటే ఏమో మరి, ఓడెక్కదాకా ఓడమల్లన్నా ఓడదిగినాక బోడమల్లన్నా అన్నట్టు ఇన్ని దినాలు కొట్టిన ఏతులే ఇప్పుడు కూడా కొడతారు కావచ్చు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.